నాన్న మేము నీతో మాట్లాడుతుంటే నువ్వు ఆయనతో మాట్లాడేటి? మేము వెళ్ళేది వ్యాంపుల కోసం కాదు, హీరోయిన్ల కోసం. ఆడాల్సిన నాటకానికి కావాల్సిన బడ్జెట్ అంతే. మాట్లాడవేంటి? అవునా అన్న, ఈ విషయంలో నువ్వే మాకు ఎలాగైనా కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ చేయడానికి మన దగ్గర కోఆపరేటివ్ బ్యాంకులు ఏం లేవు. మన నాన్నగా ఎలా పుట్టాడురా? మనమే ఆయనకు పుట్టాం. రా బావా బావా, నీకో గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏ ఎక్కపోయిందా? ఎమ్మెల్యే కూతురు కారు యాక్సిడెంట్ చేసిందట. ఆవిడకి బదులు సెల్లో కూర్చోడానికి మనిషి కావాలి, డబ్బులు కూడా ఇస్తారట. నువ్వు కూర్చోకపోయావా? నేను వెళ్తే అల్లుళ్ళకి తోడెవరు, అక్కకి దిక్కెవరు? నువ్వైతే పని పాట లేకుండా ఉన్నావని. అవును నాన్న, మా మనసులో మాట మాయ చెప్పాడు. ఒప్పుకోనన్నా, మా ఖర్చులకు వస్తాయి, పనులు కూడా అవుతాయి. కాదనకు బావా, పిల్లలు మొత్తం పడుతున్నారు. నువ్వు నోరు మూయవో. అది కాదు బావ, నేను చెప్పను. ఈయన కడుపును బట్టి మనం తప్పు చేశాం. ఆయన తప్పు చేశాడు కాబట్టి మనం పుట్టాం. అవునా? ఆ గుగ్గిళ్ళు బాబు, గుగ్గిళ్ళు, ఆ గుగ్గిళ్ళమ్మ, గుగ్గిళ్ళు, బఠానీ, ఏరుశనగ పప్పు. గిద్ద 2 రూపాయలే బాబు, గిద్ద 2 రూపాయలు. రూపాయే బాబు, గిద్దరు నేను ఇచ్చి లోన్ తీసుకుని వ్యాపారం పెట్టి నాకే కాంపిటీషన్ వస్తావురా? ఎల్లవయ్యా, ఇంకా నీలోనేంటి? ఉన్న ఉద్యోగం కాస్త దొబ్బిందిగా. అంతేరా, కాలం గేలం వేస్తే సముద్రంలో ఫిష్ స్టార్ హోటల్లో డిష్ అయిపోయిందంట. అట్లాగే నీకు కూడా నా స్టోరీ బకరా స్టోరీ అయిపోయింది రే. ఎట్టి పరిస్థితుల్లో ఈయన వదలకూడదు. తీపి నా కొడుకు, దొంగ నా తండ్రి. పెద్ద తేడా ఉంది. అమ్మో, దొంగన ఎటు దొరికాను. ఈడెవడు దొంగల మడుగు పోలీసులు అంటాడు. వదిలే సార్, మన మేనేజర్ గారు. సార్, ఆ రోజు మీరు ఇచ్చిన కోఆపరేషన్ అదిరింది. ఏం అదిరింది? ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో నాకు కింద పైన అదిరింది. చూసామండి టీవీ 9 లో. జోకులొద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి. నాకు ఇవ్వడానికి అదేమన్నా లడ్డా? పోలీసులు ఎప్పుడో లాక్కున్నారుగా. లాక్కున్నారా? మరి బ్యాంకులో రీపే చేయలేదే? చెవులు కొరికెత్తను, చచ్చిపోతున్నాను. మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి, లేకపోతే నేను ఎంత దూరం అయినా పోతాను. స్టేషన్ లో కూర్చోడానికి మనిషి దొరికాడు. అర్థమైంది. నువ్వు ఆ పనిలో ఉండు, నేను వెళ్ళి ఎమ్మెల్యేకి చెప్పొస్తాను. నీకు కావాల్సిన డబ్బే కదా, స్టేషన్ పదండి. స్టేషన్కి ఎందుకు? మీ దగ్గర డబ్బు తీసుకుంది పోలీసు వాళ్ళే కదా, Yes. వాళ్ళని అడిగి ఇప్పిస్తాను. అది పెద్ద మనిషి తర్వాత. పదండి. పదండి. ఆగండి, కుడుకలు పెట్టండి, పని అవ్వాలిగా. అబ్బా, కాలుతోదన్నట్టుందండి. సెంటిమెంటల్ ఫెలో, చాలా కాలం తర్వాత అడుగు పెడుతున్నాను. ఏం పర్లేదు, ఇంక ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడే ఉండొచ్చా? అదే, ఎంతకాలం ఉండైనా డబ్బులు వసూలు చేసుకుని వెళ్దామని మా వాడి అభిప్రాయం. ఆ, సిల్లీ ఫెలోస్, కమ్ ఆన్. చాలా ఎక్స్ట్రా ఉన్నాయి. నమస్కారం. నమస్తే. మనిషిని తీసుకొచ్చాను. ఏమయ్యా, డబ్బుల కోసమే వచ్చింది? ఈయనకైనా తెలుసు. నేను దారిలో ఫోన్లో మాట్లాడా. అవును సార్, డబ్బుల కోసమే. పక్కానా? పల్లీలు అమ్ముకోలేక చస్తుంటే పక్కానా అంటారేమిటి సార్? పక్కా. లాక్ చేసుకోండి. నువ్వు సెల్లోకి వెళ్తే కదా లాక్ చేసుకోవడానికి. సెల్లు కట్టడేంటి? పరువు సార్, పరువు. ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు. మీకే చెప్తాడు, నా వంగ చూస్తారండి. వస్తాను. వస్తా అని కూడా వెళ్తా అన్నారు. సార్ ఆగండి, ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి. ఎలా మర్చిపోతారు తమ్ముడు? ఆయనకి మనం చేసేది మామూలు మీద. వెళ్ళండి, మొత్తం ఇచ్చేస్తారు. ఇన్నాళ్ళకు ఒక మంచి మాట మాట్లాడా. ఏదో అనుకోకుండా వచ్చింది. అవును సార్, బాయ్ బాయ్. టాటా. వీళ్ళు ఒలుస్తా నీ తాట. అరే అరే అరే, నన్ను చిన్నబెట్టి లాగేస్తామంటయ్యా స్వామి. అరే, నేను లోపల ఉన్నానయ్యా స్వామి. అరే, ఓ అర్థమైందిరా, మీ పోలీసు కుట్ర నాకు ఇప్పుడు అర్థమైందిరా. రే, మీరు సమాజానికి ద్రోహులరా, మీరు మంచితనానికే ద్రోహం చేస్తున్నారా. డబ్బులు స్థానం తీసుకొచ్చి నన్ను సెల్లో బంధిస్తారా. నిన్ను తుకుడాలుగా కాల్చి పారేస్తాను రా. పోలీసులు అంటే కుక్కలు నక్కలునా?